కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. 100% ఈ రోజు కేసీఆర్ గారిని ఒక్క చిన్న మాట, దాదాపు నా నియోజకవర్గంలో 90,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి రైతులు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు సార్. నిరలు బారిపోయినటువంటి పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, కొద్దిగా వాటిని బతికించగలిగితే లాభం జరుగుతుందంటే వెంటనే స్పందించి కేసీఆర్ గారు 20 రోజుల క్రితం నీటిని వదిలిపెడితే దాదాపు ఇక్కడికి చేరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్ నుంచి రావాలి కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి 69, 70, 71 3 ప్రధానమైన కాలువలు 80వ సంవత్సరం నుంచి సర్వే చేస్తే నేను ముట్టక ముందుకు 2005లో ఉన్నటువంటి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే 13 సంవత్సరాలకు వెళ్ళి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 95 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంటే ఆ ల్యాండ్ ఎక్వేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించి వాళ్ళకి దండం పెట్టో దశకం పెట్టో రైతులను బతిలాడి కాంట్రాక్టులను కూడా విజ్ఞప్తి చేస్తే 2005 ఉన్నటువంటి రేట్ల ప్రకారం మాకు వర్కౌట్ అవుతుంది అంటే కూడా వాళ్ళని బతిలాడి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఉన్నటువంటి కాలువలను చేసి ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేసుకొని చెరువులు నింపాలనేటువంటిది మా యొక్క డిమాండ్. అయితే ఈ కాలువల ఆరుతడి పంటల కోసం వరద కాలువ కింద చూపించినప్పుడు చెరువులు నింపేటువంటి అవకాశం లేదు. 32 కొత్త ఓట్లను ప్రపోజల్ చేసి 1.5 శాంక్షన్ చేయించి 140 కోట్లకు సీసీ లైనింగ్ కోసం ప్రతిపాదనలు పంపి కేసీఆర్ గారి దగ్గర 2 సార్లు సమీక్ష నిర్వహించి రైతు బిడ్డగా రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నిమిషం వారు డైరెక్ట్ ఫోన్ చేసి వారే అడుగుతూ ఉన్నారు ఎక్కడ వరకు నీళ్ళు చేరినాయి, రైతులు సంక్షేమంగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అంతా ఫాలో అప్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చేయడం కూడా నిజంగా మేమందరం ఆనందోత్సాహాలతో ఈరోజు ఏ ఊరికి పోయినా కూడా నీళ్ళని చూస్తున్నాం, మాకు సంతోషంగా ఉంది. గతంలో ఒకే ఒక సందర్భంలో నీళ్ళని చూసినాం. మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిచాక 42 రోజులు గతంలో కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని ఒప్పించి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళని తీసుకొచ్చి మా పంటలు బతికినాయి. ఇంతకంటే గొప్పది ఏం లేదంటే ఇది శాంపుల్ మాత్రమే. కేసీఆర్ గారు శాంపుల్గా మాత్రమే చేస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019 ఎండాకాలం వరకు పూర్తి స్థాయిలో మొత్తం కాలువల మరమ్మతులు కంప్లీట్ చేసి సీసీ లైనింగ్ కంప్లీట్ చేసి ఓటీలను కంప్లీట్ చేసి కాళేశ్వరం ద్వారా తీసుకొని వచ్చి ఎక్కడైతే మిడ్ మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కెనాలు, మైలారం ప్రాజెక్టు, బయ్యన్నవా, కొచ్చిమందకు రావాలనో ఇదంతా సిస్టమ్ రెడీగా ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్పీ వరద కాలం నుంచి సాధ్యం కావట్లేదు. రేపు కాళేశ్వరం కంప్లీట్ కాగానే తీసుకొచ్చి నీళ్ళు ఇస్తామని చెప్పారు. 6 నుంచి 7 నెలలు ఈ కాలువల పూర్తి స్థాయిలో ఇదే నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ మీ కాలువలో నీళ్లు చూపిస్తా తమ్ముడు అని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఈ వేదిక మీద నుంచి టీ న్యూస్ ద్వారా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హామీ ఇస్తూ ఉన్నా, రేపు రానున్నటువంటి రోజులలో 6-7 నెలలకు మించి ఈ కాలువలో నీళ్లు ఉంటాయి. 2 పంటలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి. సూర్యాపేటను దాటుకొని కోదాడ దాకా పోయేటువంటి కాలువ కూడా 71 కూడా పూర్తిస్థాయిలో నీటి మట్టం కొనసాగుతూ ఉన్నది. అంటే సూర్యాపేట జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు, నా నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు 2 పంటలకు పూర్తిస్థాయిలో నీళ్ళు ఇస్తాను కేసీఆర్ హామీ ఇచ్చినందుకు వారికి మా రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఆన్లైన్ రిజర్వాయర్లను చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి నీటిని ఒడిసి పట్టుకుని ఒక దగ్గర ట్యాంక్ లాగా పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకునే పరిస్థితి ఉండాలి. ప్రతిసారి పైకి వదిలిపెట్టడానికి ఇబ్బంది అయిద్దని కేసీఆర్ గారు చెప్పిన సందర్భంలో కింద ఉన్నటువంటి వెలుగుపల్లి దగ్గర రుద్రమాదేవి చెరువు చాలా బ్రహ్మాండంగా ప్రకృతి 2 గుట్టలను తీసుకొచ్చి పెట్టింది. దాన్ని 400-500 కోట్ల పూర్తి స్థాయిలో 3 నుంచి 5 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్ చేసుకునే వెసులుబాటు ఉంది. దానికి కూడా కేసీఆర్ గారు ప్రతిపాదనలు పంపుతా ఉన్నారు, సర్వే చేపిస్తూ ఉన్నారు. పక్కన వెంపటి ఉన్నది, వెంపటి దగ్గర 0.5 టీఎంసీ కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా నేను వచ్చి హామీ ఇస్తా, ఎన్నికలలో నేను హామీ ఇచ్చి తర్వాత నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి అలసిపోయినటువంటి మొత్తం ఫ్యాక్షన్ కొట్లాడలతో మొత్తం ఆగమైపోయినటువంటి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇచ్చి చూపిస్తా 2 పంటలకు అని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఆ 2 రిజర్వాయర్ల ద్వారా ఈ కాలువల ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న స్పష్టత నేను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది టీ న్యూస్ ద్వారా. ఈ కాకతీయ మెయిన్ కెనాల్ ఏదైతే మనం నిలబడి చూస్తున్నామో ఈ కాకతీయ మెయిన్ కెనాల్ ముందర ఈటూరు దగ్గర తీసుకుపోయి ఆ ఈటూరు దగ్గర ఉన్నటువంటి చెరువు నింపుకొని చెరువు అలుగుపోసి మూసీ ప్రాజెక్టు నీళ్ళు తీసుకుపోయినటువంటి కుట్ర గతంలో ఆంధ్ర పాలకులు చేశారు. మూసీ ప్రాజెక్టుకు నీళ్లు పోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మీసుకెట్లు ఎత్తితే ఈ కాలువపై పులిచింతలకు ఉన్నటువంటి ప్రాజెక్టు నింపుతుంది. అంటే వరద కాలువ ద్వారా చేసేటువంటి ప్రయత్నం ఈ నీళ్ళని తీసుకుపోయి వాళ్ళు పులిచింతలు నింపుకోవడానికి కుట్ర చేసేది తప్పితే తుంగతుర్తికి, సూర్యాపేట, కోదాడకు నీళ్ళు ఇవ్వడానికి కాదు. ఇది అర్థం చేసుకోవడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. ఇదే విషయాన్ని జగదీష్ రెడ్డి గారి దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి తీసుకపోతే సీఎం గారి దగ్గర సమీక్ష జరిగి పూర్తి స్థాయిలో తుంగతుర్తికి ఉపయోగం జరగడానికి ఏం చేయాలనో ఆ కాలంలో మరమ్మతులు చేయమంటే ఇప్పటికే ముందర సీసీ లైనింగ్ కోసం 15 కోట్ల శాంక్షన్ అయినాయి, మనకు ఓటీల కోసం 1.5 కోటి శాంక్షన్ అయినాయి, గతంలో ఉన్నటువంటి జంగల్ కటింగ్ కోసం సపరేట్గా 2 కోట్లు శాంక్షన్ చేయించి మొత్తం కాలంలో ఉన్నటువంటి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మొత్తం పూడికపోయినాయి. ఎక్కడ పూడికపోవడం, మొత్తం చెట్టు పెరిగితే దాన్ని క్లియర్ చేయడానికి 2 కోట్లు శాంక్షన్ చేయించి కేసీఆర్ గారు పుణ్యాన ఈరోజు కాలువలలో నీళ్ళు చూసేటువంటి ఒక మంచి భాగ్యం కలిగినందుకు రైతులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. రేపు రానున్నటువంటి రోజులలో పూర్తి స్థాయిలో మొత్తం మరమ్మతులు చేయించి అక్కడ ఉన్నటువంటి కుట్రను భగ్నం చేసే విధంగా తుంగతుర్తికి, సూర్యాపేటకు, కోదాడకే లబ్ధి చేకూర్చే విధంగా తీసుకుపోతా ఉన్నాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, సూర్యాపేట దగ్గర గేయలు చెప్పి గ్యాస్ పైప్ లైన్ పోతే అక్కడ పని కంప్లీట్ కాలే. ఇప్పటివరకు ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్ళని అవుతున్నటువంటి మండలం ఉన్నటువంటి ప్రజలు చూసినటువంటి దాఖలాలు లేవు. మొదటిసారి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో దాని పూర్తి స్థాయిలో 3 పైప్ లైన్లు వేసి ఒక పైప్ లైన్ కంప్లీట్ అయింది. రేపు మధ్యాహ్నానికి నీళ్ళు అక్కడికి చేరే అవకాశం ఉంది. అవుతున్నటువంటి ప్రజలు నిజంగా కూడా చాలా అంటే చాలా ఆనందోత్సాహాలతో వాళ్ళ యొక్క
హర్షాతిరేకాలను చూపించేటువంటి కనపడతా ఉన్నది. దయచేసి దీని అందరూ కూడా గమనించుకోవాలి. రైతు బిడ్డగా, రైతు సంక్షేమ ప్రభుత్వంగా, తనే స్వయాన రైతు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంచు భూమి మీద ప్రతి ఒక్క విషయం మీద అవగాహన పెట్టుకొని, ప్రతి ప్రాజెక్టు మీద అవగాహన పెట్టుకొని, ప్రతి కాలం మీద అవగాహన పెట్టుకున్నటువంటి ఇంత గొప్ప ఇంజనీరు ఎవరు కూడా ప్రపంచంలో లేరు. దయచేసి దాన్ని గమనించుకుంటారని చెప్పేసి ప్రజలను కూడా ఉంచాం. నిజంగా మరొకసారి కేసీఆర్ గారికి మా రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి పాదాబంధన తెలియజేస్తాం. రైతుల పంటలు అన్నీ కూడా బతికిపోయినాయి. ఇవ్వాలి ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ పథకాన్ని కూడా గతంలో నిజామాబాద్లో ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులు సంతోషంగా వెళ్ళారు. ఆ పునరుద్ధరణలో భాగంగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ఏ విధంగా ఉపయోగపడుతామని సీసీలన్నీ ఎట్లా చేస్తారు? ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి పునరుద్ధరణ పథకం ఏదైతే ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు రాకపోతే ముందర ఉన్నటువంటి కాళేశ్వరం నుంచి తీసుకుపోయి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చో ఆ పథకం ద్వారా అందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 కింద, ఫేజ్ 2 కింద రెండింటికి కూడా ఫేజ్ 1కి దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఫేజ్ 2 కింద దాదాపు ఇప్పటికి 1,200 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ ఫేజ్ 2 కింద ఉన్నటువంటి 1,200 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లా వరకు పైన ఉన్నటువంటి లైనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇస్తా అని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2లోనే మనం ఉంటాం. తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ, కోదాడ కానీ. దానికి ప్రతిపాదనలే మనం 140 కోట్లు ఇప్పటి వరకు పంపింది. దాంట్లో కొన్ని శాంక్షన్ చేసి 15 కోట్లు మిగతాయి రావాల్సి ఉండే. ఈ లోపే ముందస్తు ఎన్నికలకు పోవాల్సినటువంటి పరిస్థితి కనపడ్డది కాబట్టి మనం పోతా ఉన్నాం. ఇది అయిపోయిన వెంటనే 2019 ఎండాకాలం చివరికల్లా మొత్తం కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. 2019 చివరికల్లా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఇట్లా ఎప్పుడు ఒక 6-7 నెలలు ఇట్లా కాలువలో నీళ్లు కనపడితే ఇంతకు మించినటువంటి ఆనందం ప్రజలకు లేదు. వాస్తవానికి గతంలో ఎస్ఆర్ఎస్పీ కింద శిలాఫలకాలు వేస్తూ ఉన్నారు, మళ్ళీ మిగతా వచ్చిన వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంత పండుగ వాతావరణం ఉంది. ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ఏం చెప్పదు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి శిలాఫలకం వేసుకొని పోయారు. ఒకే కాలువకు ఒక చివరన ఇంకో చివరన 2 చివరన రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం వేసారు. ఎంత అంటే ప్రచారం రావాలనేటువంటి అంగులు ఆరుబాటాలు తప్పితే అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి రైతులను మన కాంట్రాక్టర్ని పిలుచుకొని వాళ్ళ కమిషన్లు ఇచ్చేసి దెబ్బ కాలువలు దూరు అని చెప్పేసి ఎన్నికల ఆడావుడిగా చేసి ఆర్భాటంగా చేసి తప్పితే ప్రజల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 5 రోజులేమో నీళ్ళు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మోత్పల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ఒక 5 రోజులు మంచినీళ్ళ కోసం వదిలిపెట్టారు. మనం గెలిచిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవడానికి 42 రోజులు ఏకదాటిగా అసలు అంత సాధ్యం కాదు. 42 రోజులు ఏకదాటిగా నీళ్ళను వదిలిపెడితే దాదాపు నా నియోజకవర్గంలో 138 చెరువులు, అంటే పెద్ద పెద్దవి కుంటలు కావు, చిన్న చిన్న కుంటలు కాకుండా చెరువులే పెద్ద పెద్దవి. నాకు మిషన్ కాకతీయకు సంబంధించి ఏంటంటే వరంగల్కి దగ్గర ఉంటాం కాబట్టి నా చెరువులు అన్నీ కూడా చాలా పెద్ద చెరువులు. నా ఒక్క నియోజకవర్గంలో గొలుసుకట్టు చెరువు విధానం చెరువులు, అదేవిధంగా 780కి మించి ఉన్నాయి చెరువులు నా నియోజకవర్గంలో. ఆయన కూడా పెద్ద పెద్ద చెరువులు అన్నింటినీ కూడా 138 చెరువులు నింపుకున్నాం పోయినసారి. ఇప్పుడు కూడా మా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అవకాశం ఉన్న కాడికి పంటలను బతికించుకోండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెరువులు నింపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని సరిదిద్ది వాటన్నిటిని కంప్లీట్ చేసి రాత్రికి రాత్రి అయినా సరే మీ చెల్లెలు నింపేటువంటి ప్రయత్నం చేస్తా. మీ బిడ్డగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ముందుకు సాగుతా. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నటువంటి రైతాంగం గురించి ఆలోచిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని తప్పకుండా కూడా మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.